దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపిస్తుంది. మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ నిఫ్టీ ఇండెక్స్ లో దూసుకెళ్తున్నాయి. ఉదయం సెన్సెక్స్ 950 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 320 పాయింట్ల గెయిన్ తో ట్రేడ్ అవుతున్నాయి. 4 రోజుల వరుస సెలవుల తర్వాత ఇవాళ స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. కాగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణలపై ప్రకటన చేయడం, ఇక ట్రంప్ పుతిన్ల మధ్య సానుకూల చర్చలతో భారత్పై సుంకాల భారం తగ్గవచ్చన్న ప్రచారం జరుగుతుంది. దీంతో మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది. మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ నిఫ్టీ ఇండెక్స్ లో దూసుకెళ్తున్నాయి. ఉదయం సెన్సెక్స్ 950 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 320 పాయింట్ల గెయిన్ తో ట్రేడ్ అవుతున్నాయి. 4 రోజుల వరుస సెలవుల తర్వాత ఇవాళ స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. కాగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణలపై ప్రకటన చేయడం, ఇక ట్రంప్ పుతిన్ల మధ్య సానుకూల చర్చలతో భారత్పై సుంకాల భారం తగ్గవచ్చన్న ప్రచారం జరుగుతుంది. దీంతో మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ సందీప్. ఓవరాల్ గా మనం మార్కెట్లు ఇంతకుముందే ఎస్టిమేట్ చేయడం జరిగింది. మండే రోజు మార్కెట్లు అయితే పాజిటివ్ గానే ఉండడం జరుగుతుంది అనేది ముఖ్యంగా మనం ముందే ఎక్స్పెక్ట్ చేశాము. అంటే ఎక్స్పర్ట్స్ అయితే ముందే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మార్కెట్లు ఈ రోజు అంతా పాజిటివ్ గా మారడానికి గల మెయిన్ కారణాలు చూసుకుంటే, ముఖ్యంగా కృష్ణాష్టమి తర్వాత ఆగస్ట్ 15th, సాటర్డే, సండే 4 days హాలిడేస్ రావడం, బయింగ్ సైడ్ ఎక్కువగా వెళ్ళకపోవడం అనేది ఇన్వెస్టర్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మండే రోజు ఆటోమేటిక్ గా బయింగ్ సైడ్ ఎక్కువగా వెళ్ళడం వల్ల మార్కెట్లు కొంచెం పాజిటివ్ గానే పుంజుకోవడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే స్వతంత్ర దినోత్సవం రోజున చేసిన జిఎస్టీ పైన కామెంట్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంది మార్కెట్ పైన అని చెప్పొచ్చు. ఇంకో మూడో విషయం ఆలోచిస్తే, ట్రంప్ అండ్ పుతిన్ యొక్క మీటింగ్ యొక్క అంటే పాజిటివ్ వైబ్స్ కనిపించినాయి. అంటే ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ఆగిపోవచ్చు అనే ఒక అంచనాలకు రావడం అనేది కూడా మార్కెట్ ని పాజిటివ్ గా డీల్ చేయడం అనేది ముఖ్యంగా కనిపించడం జరిగింది. సో ఓవరాల్ గా మార్నింగ్ స్టార్ట్ అవడమే ఒక 1000 పాయింట్ల పాజిటివ్ తో స్టార్ట్ అయిన మార్కెట్ ఓవరాల్ గా కంటిన్యూగా అదే ఊపు అయితే కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే హీరో మోటార్ కాప్, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, M&M షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్, లారెన్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ, టీసీఎస్ స్టాక్స్ నష్టాల్లో ఉండడం జరిగింది. దీపావళి కల్లా జీఎస్టీ భారాన్ని బాగా తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ యొక్క చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్ లో అయితే కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి. మన దేశ రేటింగ్ ను బీబీ నుంచి BBBకి S&P గ్లోబల్ రేటింగ్ సవరించడం అనేది సానుకూలంగా మారింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన చర్చల సారాంశం కూడా ఓవరాల్ గా పాజిటివ్ గా రావడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో సానుకూలంగా వస్తాయని అయితే ప్రకటించడం జరిగింది. ఈ చర్చల వల్ల రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ కు అమెరికా సుంకాల విషయంలో అయితే ఊరట లభించే అవకాశం ఉందని అయితే ప్రధాని చెప్పడం జరిగింది. ఇంకో విషయానికి వస్తే, నరేంద్ర మోడీ చేసిన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో మోడీ మాట్లాడడం జరిగింది. జీఎస్టీ సంస్కరణల గురించి అయితే పెద్ద ప్రకటన చేశారని చెప్పాలి. జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి ముసాయిదాను రాష్ట్రాలకు కేంద్రం అయితే పంపించడం జరిగింది. అన్ని రాష్ట్రాలు సహకరిస్తాయని అయితే ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రాతిపాదిక వలన 2 స్లాబ్ల విధానాన్ని జీఎస్టీ మండలి ఆమోదిస్తే, ప్రస్తుతం ఉన్న 4 స్లాబ్లలో 12, 28% స్లాబులు తొలగిపోనున్నాయి. 5%, 18% స్లాబులు మాత్రమే ఉండనున్నాయి. అంటే ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పాలి సందీప్. ఈ సంస్కరణ వల్ల నిపుణులు చెప్పేది అంటే ఇది 5%, ఓన్లీ 18% స్లాబులు మాత్రమే ఉండనున్నాయని చెప్పడం జరిగింది. దీని వల్ల ఏం జరుగుతుందంటే, ఆటో, సిమెంట్ రంగాలకైతే లాభదాయకంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రంగాలపై 28% జీఎస్టీ ఉంది. ఈ సంస్కరణ వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉపయోగపడుతున్నాయని అయితే భావిస్తున్నారు. దీపావళికి జీఎస్టీ రేట్లు తగ్గితే అందుబాటు ధరల్లో కార్లు వినియోగదారులకు మరింత ఆకర్షిస్తాయని అయితే నిపుణులు అయితే చెప్పడం జరిగింది. పండుగ ఉత్సాహాన్ని మరింత ఉపకరిస్తుందని అయితే ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం జీఎస్టీ విధానంలో ఇంజిన్ సామర్థ్యం, వాహన పరిణామానికి సంబంధించిన వర్గీకరణ విధానాలను
కొత్త పన్ను రేట్ల ప్రతిపాదన పరిష్కరిస్తుందని ప్రజెంట్ అయితే ప్రధాని ఆశిస్తున్నారు. ఈ అంచనాలు నేటి ట్రేడింగ్ లో ముఖ్యంగా ఈ జోష్ తోనే అంటే ప్రధానమంత్రి చేసిన స్టేట్మెంట్ తోనే ప్రజెంట్ అయితే ఈ రోజు మార్కెట్ అయితే మంచి పాజిటివ్ లోకి వెళ్ళడం అయితే జరిగింది. ట్రంప్ అండ్ పుతిన్ చర్చలతో మెత్తబడిన ట్రంప్ అయితే భారత్ పై సుంకాలపై అయితే ఫైన్ ఉండకపోవచ్చు అనే ప్రచారం కూడా జరగడం జరుగుతుంది. ఈ నెల 27 నుంచి అమల్లోకి భారత్ పై అదనపు సుంకం అయితే స్టార్ట్ అవుతుంది 50%. అయితే అది ఉండకపోవచ్చు అనేది కూడా ఇన్వెస్టర్ లో ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఓవరాల్ గా మార్కెట్లు చూస్తే మాత్రం మంచి పాజిటివ్ మూవ్మెంట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. మండే రోజు మార్కెట్ అయితే మంచి మూవ్మెంట్ లో ఉంటుందని అయితే ప్రజెంట్ చూస్తే సెన్సెక్స్ వచ్చేసి 710 పాయింట్లు అయితే పాజిటివ్ గా ట్రేడ్ అవడం జరుగుతుంది. 81,308 దగ్గర ట్రేడ్ అవడం జరుగుతుంది. నిఫ్టీ చూసుకుంటే 255 పాయింట్లు పాజిటివ్ గానే ట్రేడ్ అవడం జరుగుతుంది. 24,887 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవడం జరుగుతుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం 320 పాయింట్లు పాజిటివ్ గానే ఉంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా చూసుకుంటే ఇంచుమించు 1% పైన రెండు పెరగడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా మార్కెట్లను చూస్తే మాత్రం ప్రజెంట్ మంచి పాజిటివ్ గా ఉండడం, ముఖ్యంగా ఇన్వెస్టర్లు బయింగ్ సైడ్ వెళ్ళడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ చూసుకుంటే ఔన్స్ వచ్చేసి 3,349 దగ్గర అయితే ట్రేడ్ అవడం జరిగింది. స్పాట్ సిల్వర్ వచ్చేసి ఔన్స్ వచ్చేసి 38.09 అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 87.43 దగ్గర అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. హైదరాబాద్ లో గోల్డ్ చూసుకుంటే మాత్రం గ్రామ్ వచ్చేసి 10,280గా కొనసాగుతుంది. కేజీ సిల్వర్ వచ్చేసి చూసుకుంటే 1,17,000 దగ్గర అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. ఓవరాల్ గా మార్కెట్ లో అయితే మంచి మూవ్మెంట్ లో అయితే కనిపించడం జరిగింది. ముఖ్యంగా మనకు ఐటీ షేర్లు కానీ ఈరోజు సెక్టార్ వైజ్ చూసుకున్నా కూడా మాక్సిమం అన్ని సెక్టార్లు కూడా మంచి మూమెంటం అయితే కనిపించినాయని చెప్పాను. ఇంతకుముందు చెప్పినట్టు మనం స్టాక్స్ అబ్జర్వ్ చేస్తే హీరో మోటార్ కాప్, మారుతి సుజుకి, ఫైనాన్స్, బజాజ్ ఆటో, ముఖ్యంగా ఈ ఆటోకు సంబంధించిన సెక్టార్లు అంటే జిఎస్టీ వల్ల ఆటో సెక్టర్ సంబంధించి అయితే పెరుగుతుందని ఒక అంచనా రావడంతో ఇన్వెస్టర్లు అయితే బయింగ్ సైడ్ మొగ్గు చూపడం అండ్ ఇంచుమించు ఎఫ్ఐఐలు కూడా బయింగ్ సైడే ఉండడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. పెద్ద ఇన్స్టిట్యూషన్లు కానీ ఇండివిజువల్స్ కానీ బయింగ్ సైడే ఉండడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మెయిన్ ట్రంప్ ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి కూడా నోబెల్ శాంతి బహుమతి పొందాలనే ఒక ఉద్దేశంతో ఆయన్నే కాంప్లికేషన్ క్రియేట్ చేసి ఆయన్నే మ్యాటర్ సెటిల్ చేస్తున్నారని కూడా చాలా మంది చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అండ్ అటు ఉక్రెయిన్ ఇటు రష్యా మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ని అయితే కొంచెం మధ్యవర్తితం చేసి దాన్ని ఒక కొలికి తెస్తున్నాడు అని అయితే ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ సింపుల్ విషయం ఏంటంటే ఎప్పటి నుంచో శత్రువులుగా ఉన్న వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అనేది పెద్ద పాజిటివ్ థింక్. సో ఆటోమేటిక్ గా పాజిటివ్ రిజల్ట్సే రావచ్చు అని అయితే గ్లోబల్ వైజ్ ఎకనామిస్టులు కూడా అంచనా వేయడం జరిగింది. సో దాని మూలంగా అయితే అంతా గ్లోబల్ వైజ్ ఎకనామిస్టులు కానీ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ కానీ చెప్పడం ఏంటంటే మంచి పాజిటివ్ గానే ఉంటుందని అయితే చెప్పడం. సో దాని ద్వారా ఇన్వెస్టర్లు కూడా ఎక్కువ బయింగ్ సైడ్ మొగ్గు చూపడంతో మార్కెట్ అయితే స్టార్టింగే 1,000 పాయింట్ల అప్పుతో స్టార్ట్ అవడం అయితే మనం అబ్జర్వ్ చేసినాం. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవి ప్రసాద్.